ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన కలిగిన మనిషి లేడండి. ఒక వ్యక్తిని గురించి తప్పైన ఆలోచనలే. యవనస్తులు ఈ రోజున అమ్మాయిని చూడగానే గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఏంటండి? శారీర సంబంధమైన ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు. ఒక ఆయన వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు నన్ను క్షమిస్తాడా, మాకు చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రభువుని ప్రార్థన చేసుకుంటే నా భార్య గర్భవతి అయింది, నేను నిన్న ఒక అమ్మాయిని చూసి ఏమైనా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచన వచ్చిందండి. ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ఏడుస్తుంది. నా ఆలోచన తెలిసిపోయిందేమో అని నేను భయపడ్డా. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నాకు గర్భస్రావం అయిపోయిందండి. అదేంటి తిరిగి దానికి సంబంధం ఏంటి అనుకున్నాను, కానీ నా దురాలోచనలు చోటిచ్చిన మూలన దేవుడి ప్రణాళికలు నేను చెడగొట్టుకున్నాను. చాలాసార్లు నీ ఆలోచనలు నీకు శాపాన్ని తీసుకొని వస్తున్నాయి. నీకు మేలు కలగకపోవడానికి నీ హృదయ స్థితే కారణం. దురాలోచనలు, కోపంతో కూడిన ఆలోచనలు, పగ సాధించే ఆలోచనలు, కక్ష సాధించే ఆలోచనలు. నీ ఆలోచనలు నీవు అదుపులో పెట్టుకోగలవా? చెడ్డ ఆలోచనలు, తప్పుడైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ ఆలోచనల మీద నాకు జయము దయచేయి అని నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు అర్థం. అంటే ఒక దైవజనుడు అన్నాడు, నీ నెత్తి మీద నుండి కాకులు ఎగిరిపోకుండా నువ్వు ఆపలేవు, కానీ కాకి నీ నెత్తి మీద కూర్చొని గోడు కట్టి గుడ్డులు పెట్టి గబ్బు చేస్తే పోడి లేని అలాగే ఉంటావా? ఉంటే నీ తల ఏమైపోద్ది? పెంట కుప్ప అయిపోద్ది. ఆలోచనలు రావడం తప్పు కాదు, ఆ ఆలోచనలు నీ హృదయంలో ఉండనివ్వకూడదు. మీ ఆలోచనలు చెరపట్టి దేవుని దగ్గర తీసుకురావాలి. ఎప్పుడైతే నీలో ఒక మోసపూరితమైన ఆలోచన వచ్చిందో, చెడ్డ ఆలోచన వచ్చిందో, తప్పుడు ఆలోచనలు వచ్చాయో, ఒక్క మనిషిని కూడా సరిగా అర్థం చేసుకొని మనుషులు ఉన్నారండి. వాళ్ళ అందరినీ అనుమానిస్తారు, అన్నిటికీ భయపడతారు, అన్నిటికీ పెడార్థాలు తెరుస్తారు. అటువంటి హృదయం నీకుందంటే నీ హృదయానికి రోగం వచ్చింది, నీ హృదయం చెడిపోయింది. అలాంటి హృదయంలో క్రీస్తుకు స్థానం లేదు. దురాలోచనలు. ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అని దావీదు ప్రార్థన చేసేవాడండి. పక్కింటి ఆయన భార్యను చూశాడు, చెడ్డ ఆలోచన వచ్చింది అతనికి, చెడుగు చేశాడు, నష్టపోయాడు, చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, అవమానం తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు, కుమిలి కుమిలి ఏడ్చాడు. పాపాలు ఒప్పుకొని విడిపించబడిన తర్వాత ఎప్పటికప్పుడు అయ్యా తప్పైన ఆలోచనలు నాలో ఉన్నాయేమో చూడు. ఆలోచన శైలిలోని నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే నువ్వు క్రియల్లో తప్పు చేయవలసిన అవసరతగా ఉండదండి. నలుగురిలో నవ్వులు పాలవ్వాల్సిన అవసరం, చెరపట్టబడి జైల్లో పడాల్సిన అవసరం మనకి రానే రాదు. నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. నీవు ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగి ఉంటే, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉందని అర్థం. క్రీస్తు రక్తములో కడగబడ్డప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయమయ్యా, మోసకరమైన హృదయమయ్యా, చెడిపోయిన హృదయంతోనే బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని
మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. మా పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు, నిందలు, అవమానములు, అనారోగ్యములను ఆనాడే కలువరి సెలవులో నీవు భరించి ఉన్నావు కనుక నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు చిందించిన రక్తధారలలో ఉన్న విడుదల ప్రతి ఒక్కరి మీదను ప్రోక్షిస్తున్నామయ్యా. నా యేసయ్య నన్ను ముట్టాడు, నా అంతరంగంలో మార్పు కలిగింది, పరిశుద్ధాత్ముడు నన్ను తాకాడు అన్న అనుభవాలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. పాపం జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠినుడివై నీకిష్టలుగా మేము నడిచినట్లు నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.